లో ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం శాస్త్రీయ ప్రపంచంలోనే ఒక పెద్ద మార్పు తెచ్చింది. ఈ సిద్ధాంతం టైం, స్పేస్, గ్రావిటీ వంటి అంశాలపై మన అవగాహనను మార్చింది. అప్పటికి దాదాపు 2 శతాబ్దాల పాటు న్యూటన్ ప్రతిపాదించిన లాస్ ఆధారంగానే శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు. కానీ ఐన్స్టీన్ ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చి కొత్త దిశలో శాస్త్రాన్ని తీసుకొచ్చారు. ముందుగా 1905లో ఐన్స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతంలో ముఖ్యమైన విషయాలని ఇప్పుడు చూద్దాం. కాంతి వేగం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అది ఎక్కడ చూసినా ఒకేలా ఉంటుంది. ఒక వస్తువు నిశ్చలంగా ఉందో లేదా కదులుతోందో చెప్పడం సాధ్యం కాదు. ఈ విషయాలు సాపేక్షంగానే ఉంటాయి. మనం ఎంత వేగంగా ప్రయాణిస్తే కాలం అంత నెమ్మదిగా నడుస్తుంది. కాంతి వేగంతో ప్రయాణిస్తే కాలం ఖచ్చితంగా నిలిచిపోతుంది. ఈ సిద్ధాంతం ఒకే వేగంతో ప్రయాణించే వస్తువులకు వర్తిస్తుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత 1915లో ఐన్స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇది అన్ని వస్తువులకు, అన్ని పరిస్థితులకు వర్తిస్తుంది. సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ముందు మనం గురుత్వాకర్షణ గురించి తెలుసుకోవాలి. అది 1666. ఐజాక్ న్యూటన్ తన తోటలో సరదాగా తిరిగేవారు. ఒక చెట్టు కింద సేద తీరుతూ నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ చెట్టు నుంచి ఓ యాపిల్ పండు ఆయన తలపై పడింది. న్యూటన్ నిద్రలేచారు. ఆ పండు కిందే ఎందుకు పడింది, పైకెందుకు వెళ్ళలేదని ఆలోచించారు. ఆ ప్రశ్న ఆయన మైండ్లో మరోసారి వచ్చింది. వస్తువులన్నీ కిందకి ఎందుకు పడుతున్నాయి అని గమనించి భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పారు. అదే సమయంలో గ్రావిటీ సిద్ధాంతం రూపుదిద్దుకుంది. గురుత్వాకర్షణ అనేది 2 వస్తువులు ఒకదానిపై ఒకటి ప్రభావితం చేసే ఆకర్షణ శక్తి. సర్ ఐజాక్ న్యూటన్ ఈ గురుత్వాకర్షణను అంచనా వేసి తన ప్రిన్సిపియా అనే పుస్తకంలో 3 లాస్ ఆఫ్ మోషన్తో పాటు వివరించారు. గురుత్వాకర్షణ శక్తి 2 వస్తువుల మధ్య ఎంత దూరం ఉందో, ఇంకా వాటి బరువు ఎంత ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు భూమి మిమ్మల్ని తన వైపు లాగుతుంది కాబట్టి మీరు నేలపై నిలబడగలుగుతున్నారు. అదే సమయంలో మీ సెంటర్ ఆఫ్ మాస్ కూడా మిమ్మల్ని భూమికి దగ్గరగా తీసుకువెళ్తుంది. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం గురుత్వాకర్షణ అనేది ఒక వస్తువులో సహజంగా ఉండే శక్తి. ఆ గ్రావిటీ దూరం నుంచి కూడా పనిచేయగలదు. కానీ ఐన్స్టీన్ తన స్పెషల్ రిలేటివిటీ సిద్ధాంతం ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని సూచించారు. సమయం అనేది స్థిరమైనది కాదు. అది ప్రేక్షకుడి కదలికపై ఆధారపడి మారుతుంది. ఒక వ్యక్తికి ఒకేసారి జరిగే 2 సంఘటనలు ఇంకొకరికి వేరుగా కనిపించవచ్చు. కానీ కాంతి వేగం మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. దీని ద్వారా స్పేస్ అనేది ఒకలా, టైం అనేది ఇంకోలా ఉండకుండా అవి కలిసి స్పేస్ టైం అనే ఒకే ఎంటిటీగా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే స్పేస్లో లెంత్, బ్రెత్, హైట్ అనేవి 3 డైమెన్షన్స్. ఎక్స్ట్రాగా 4th డైమెన్షన్ రూపంలో టైం యాడ్ అవుతుంది. దాన్నే స్పేస్ టైం అంటారు. మనం వాటిలోనే ప్రయాణిస్తున్నాం. న్యూటన్ చెప్పినట్టు గ్రావిటీ అనేది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కాదని, అది ఒక స్పేస్ టైం కర్వేచర్ అని ఐన్స్టీన్ చెప్పారు. ఉదాహరణకి ఒక పెద్ద రబ్బర్ షీట్ ఉందని అనుకోండి. దానిపై ఒక బరువైన బంతిని ఉంచితే ఆ బంతి ఉన్న చోట షీట్ కొంచెం కిందకి వెళ్తుంది కదా. ఆ తరువాత కొంచెం తక్కువ బరువున్న బంతులని ఆ షీట్ పైన వదిలితే బరువైన బంతి ఉన్న దగ్గరికి అవి వెళ్ళడానికి చూస్తాయి. ఎందుకంటే మొదట్లో బరువుగా ఉన్న బంతిని ఉంచడం వల్ల ఆ షీట్ కొంచెం బెండ్ అయ్యి ఒక కర్వేచర్గా ఏర్పడింది. అలానే సూర్యుడి అత్యంత బరువు కారణంగా స్పేస్ టైం అనేది ఇంకా ఎక్కువ బెండ్ అవుతుంది. ఈ కారణంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. న్యూటన్ ప్రకారం గ్రావిటీ అనేది 2 వస్తువుల మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇంకా మాస్ ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే గ్రావిటీకి లోబడతాయని న్యూటన్ చెప్పారు. కానీ లైట్కి ఎలాంటి మాస్ లేదు. అసలు మాసే లేని లైట్ కూడా గ్రావిటీ వల్ల ప్రభావితం అవుతుంది. ఇందువల్లనే ఐన్స్టీన్ గ్రావిటీని కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఆయన చెప్పినట్టు గురుత్వాకర్షణ అనేది శక్తి కాదు, మాస్ ఉన్న ఆబ్జెక్ట్ స్పేస్ టైంని వంచుతాయి. లైట్ కూడా అలా బెండ్ అయిన స్పేస్ టైంలో ప్రయాణిస్తూ ఉంటుంది. అందుకే మనకి లైట్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఈ విషయం సూర్యగ్రహణ సమయంలో స్పష్టంగా నిరూపించబడింది. అది సర్ ఆర్థర్ ఎడింగ్టన్ నేతృత్వంలో జరిగిన ఒక సూర్యగ్రహణ పరిశీలన. 1919 మే 29న జరిగిన సూర్యగ్రహణ సమయంలో ఎడింగ్టన్ బృందం సూర్యుడి చుట్టూ ఉన్న నక్షత్రాల స్థానాన్ని గమనించారు. కాంతి నిజంగా డిఫ్లెక్ట్ అయినట్టు వాళ్ళ పరిశీలనలు చూపించాయి. ఇది న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతానికి విరుద్ధంగా ఐన్స్టీన్ సిద్ధాంతానికి మద్దతునిచ్చింది. అంటే లైట్ నేరుగా ప్రయాణిస్తున్నప్పటికీ అది కర్వ్డ్ స్పేస్ టైంలో ప్రయాణిస్తున్నందున అది మనకు బెండ్ అయినట్టు కనిపిస్తుంది. దీన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. ఐన్స్టీన్ చెప్పిన ఈ విషయాలు నిజమేనని శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా నమ్ముతున్నారు. ఇప్పుడు మనం జనరల్ రిలేటివిటీ సిద్ధాంతానికి మద్దతునిచ్చే వాస్తవ ఘటనలు లేదా పరిశోధనల ఫలితాలు చూద్దాం. మన దృష్టికి ఒక పెద్ద బరువైన వస్తువు అంటే ఒక బ్లాక్ హోల్ లేదా గెలాక్సీ మన దృష్టికి మధ్యలో ఉంటే దానివల్ల వెనుక ఉన్న వస్తువు యొక్క వెలుతురు బెండ్ అవుతుంది. దాంతో ఆ వెనుక ఉన్న వస్తువు మనకి చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా స్పష్టంగా కనిపిస్తుంది. దీనినే గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. కేవలం కాంతి వంకర కావడమే కాదు, కొన్నిసార్లు మల్టిప్లై అయ్యి విభజించబడి అనేక ఇమేజెస్లా కనిపించవచ్చు. దీన్నే స్ట్రాంగ్ లెన్సింగ్ అంటారు. ఐన్స్టీన్ క్రాస్ దీనికి మంచి ఉదాహరణ. ఇది ఒక క్వాసర్. క్వాసర్స్ అనేవి ప్రకాశవంతమైన మూలాలు. ఈ ఐన్స్టీన్ క్రాస్ అనే క్వాసర్ దాదాపు 11 బిలియన్ సంవత్సరాల దూరంలో ఉంది. దీనికంటే దాదాపు 10 రెట్లు మనకి దగ్గరగా ఉన్న గెలాక్సీ వెనుక ఈ క్వాసర్ ఉంది. ఆ గెలాక్సీ గురుత్వాకర్షణ వల్ల క్వాసర్ నుంచి వచ్చే వెలుతురు వంకరగా తిరిగి మనకు 4 సార్లు విడివిడిగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇలా 4 దృశ్యాలు ఒకేసారి కనిపిస్తాయి. ఇంకొన్ని సందర్భాల్లో ఆ దృశ్యాలు ఆలస్యంగా కూడా కనిపించవచ్చు. ఒక సూపర్నోవా సందర్భంలో శాస్త్రవేత్తలు దీన్ని చూశారు. ఒకే వస్తువు కొన్నిసార్లు వేరే వేరే టైమ్స్లో కనిపించింది. మెర్క్యూరీ గ్రహం సూర్యుడికి అతి దగ్గరగా ఉంటుంది. దాని కక్షలో చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా అరుదుగా జరిగే మార్పు. ఈ మార్పుకి కారణం ఏంటంటే సూర్యుడి బరువు చాలా ఎక్కువగా ఉండడంతో అక్కడి స్పేస్ టైం కర్వ్ అయి ఉండటమే. ఇది ఐన్స్టీన్ చెప్పిన సాధారణ సాపేక్ష సిద్ధాంతంతో సరిగ్గా సరిపోతుంది. స్పేస్ టైం కర్వేచర్ వల్లే మెర్క్యూరీ కక్ష కొద్ది కొద్దిగా మారుతూ ఉంటుంది. 20వ శతాబ్దం నుంచి జరిపిన పరిశోధనలు ఐన్స్టీన్ గణనల్ని నిజమని నిర్ధారించాయి. ఇంకొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ చిన్న చిన్న మార్పుల వల్ల మెర్క్యూరీ గ్రహం సూర్యునిలో కలిసిపోవచ్చు లేదా ఇతర గ్రహాలతో ఢీకొనొచ్చు. కానీ అది జరిగే శాతం చాలా తక్కువ. ఒక భారీ వస్తువు, ఉదాహరణకి భూమి, భ్రమణం చేస్తే అది చుట్టూ ఉన్న స్పేస్ టైంను కొంచెం బెండ్ చేస్తుంది. దీన్నే ఫ్రేమ్ డ్రాగింగ్ అంటారు. ఈ సిద్ధాంతాన్ని పరీక్షించేందుకు నాసా 2004లో గ్రావిటీ ప్రోబ్ B అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఆ శాటిలైట్లో ఉన్న చాలా సున్నితమైన గైరోస్కోప్లు సమయంతో పాటు తేలికగా తిప్పబడినట్టు నాసా గమనించింది. ఇది ఐన్స్టీన్ చెప్పిన సైద్ధాంతిక ఫ్రేమ్ డ్రాగింగ్కు సరిగ్గా సరిపోయింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఫ్రాన్సిస్ ఎవరెట్ ఇలా చెప్పారు: భూమిని తేనెలో ముంచినట్టు ఊహించుకోండి. ఎప్పుడైతే భూమి తిరుగుతుందో భూమి చుట్టూ ఉండే తేనె కూడా తిరుగుతుంది కదా. అదే రీతిలో భూమి తిరిగితే దాని చుట్టూ ఉన్న స్పేస్ టైం కూడా తిప్పబడుతుంది. ఈ ప్రయోగం ఐన్స్టీన్ ప్రపంచం గురించి చెప్పిన 2 ముఖ్యమైన అంచనాలను నిజం చేసిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది ఖగోళ శాస్త్ర పరిశోధనలపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపింది. ఐన్స్టీన్ ఒక అద్భుతమైన విషయాన్ని ఊహించాడు: భారీ సంఘటనలు. ఉదాహరణకు 2 బ్లాక్ హోల్స్ ఒకదానితో ఒకటి కలిసిపోవడం జరిగితే స్పేస్ టైంలో రిపుల్స్ ఏర్పడతాయి. వీటినే గ్రావిటేషనల్ వేవ్స్ అంటారు. ఈ తరంగాలను తొలిసారిగా 2015 సెప్టెంబర్ 14న గుర్తించారు. ఈ విషయాన్ని 2016లో లీగో అనే పరిశోధన కేంద్రం అధికారికంగా ప్రకటించింది. లీగో అంటే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. లీగో అమెరికాలోని 2 ప్రదేశాల్లో ఉంది. ఒకటి లూజియానాలో, మరొకటి వాషింగ్టన్లో. ఆ సమయంలో లీగో కొత్తగా అప్గ్రేడ్ అయ్యి ఇంకా టెస్టింగ్ దశలోనే ఉండగా ఈ సిగ్నల్ వచ్చింది.
ఇది చాలా స్పష్టంగా ఉండటంతో శాస్త్రవేత్తలు మొదట్లో అనుకున్నారు ఇది ఏదైనా గ్లిచ్ అయి ఉండొచ్చని. కానీ చాలా నెలలు విశ్లేషించిన తర్వాత ఇది నిజమైన గ్రావిటేషనల్ వేవ్ అని నిర్ధారించారు. ఇప్పటి వరకు ఎన్నో గ్రావిటేషనల్ వేవ్స్ని గుర్తించారు. ఈ వేవ్స్ చాలా విశేషమైన సంఘటనల వల్ల వచ్చాయి. ఉదాహరణకు 2 బ్లాక్ హోల్స్ కలవడం, న్యూట్రాన్ స్టార్స్ ఒకదానితో మరొకటి కలవడం, ఇంకా బ్లాక్ హోల్స్ న్యూట్రాన్ స్టార్స్ కలిసిపోవడం వల్ల ఈ వేవ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు శాస్త్రవేత్తలు ఏ వస్తువు ఏమిటో కూడా స్పష్టంగా గుర్తించలేరు. ఇలాంటి సంఘటనలు ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని నిజం చేయడమే కాకుండా విశ్వం గురించి కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్నాయి. 2021లో ప్రచురించబడిన ఒక శోధన ద్వారా ఐన్స్టీన్ సిద్ధాంతంలో చెప్పిన 7 అంచనాలు పరిశీలించబడ్డాయి. వాటన్నిటినీ ఒక డబుల్ పల్సార్ సిస్టమ్ను ఉపయోగించి పరిశీలించారు. ఇది భూమికి దాదాపు 2400 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. శోధనలో ఐన్స్టీన్ చెప్పిన అన్ని అంచనాలు నిజమేనని నిరూపించబడ్డాయి. పల్సార్స్ అనేవి న్యూట్రాన్ స్టార్సే. ఇవి తమ మ్యాగ్నెటిక్ పోల్స్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ను పంపుతుంటాయి. వీటి వల్ల ఇవి పల్స్ చేస్తున్నట్టు కనిపిస్తాయి. ఈ పల్సార్లు చాలా వేగంగా తిరుగుతాయి, సెకనుకు 44 సార్లు. ఇవి సూర్యుడి కంటే 30% ఎక్కువ బరువును కలిగి ఉంటాయి, కానీ డయామీటర్ కేవలం 24 కిలోమీటర్ల వరకే ఉంటుంది. అంటే ఇవి చాలా బలంగా ఘనమైనవిగా ఉంటాయి. ఒక న్యూట్రాన్ స్టార్ మీద ఉన్న గురుత్వాకర్షణ భూమితో పోల్చితే దాదాపు 1 బిలియన్ రెట్లు ఎక్కువ. ఇంతటి గురుత్వాకర్షణ ఇంకా వేగవంతమైన చలనాలతో కూడిన పరిస్థితుల్లో కూడా ఐన్స్టీన్ సిద్ధాంతాలు ఖచ్చితంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఐన్స్టీన్ చెప్పిన ఈ సిద్ధాంతం వల్ల మన విశ్వాన్ని మరింత లోతుగా ఆశ్చర్యకరంగా అర్థం చేసుకునే అవకాశం పొందాము. న్యూటన్ గురుత్వాకర్షణను ఒక శక్తిగా పరిగణిస్తే ఐన్స్టీన్ దాన్ని ఒక జామెట్రీలా చూశాడు. స్పేస్ టైం ఎంత వంకరవుతుందో వస్తువులు అంతలా కదులుతాయి. ఈ సిద్ధాంతం ఆధారంగా మనం బ్లాక్ హోల్స్, గ్రావిటేషనల్ వేవ్స్, టైం డైలేషన్, గ్రావిటేషనల్ లెన్సింగ్ వంటి అనేక అద్భుతాలను వివరించగలిగాము. ఇంకా ఎన్నో రహస్యాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. కానీ ప్రతి అడుగు, ప్రతి ప్రకంపన మనకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించడానికి సహాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.